చిన్నప్పుడు మన తెలుగు టెక్స్ట్ బుక్‌లో వచ్చిన ఈ స్టోరీ గుర్తుందా మీకు? పిసినారి ధనయ్య. జాలాపురం గ్రామంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు నేతి వ్యాపారం చేసేవాడు. అందరితో బాగా మాట్లాడేవాడు. అలా తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యకు దురాశ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి అమ్మటం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు. రాజయ్య ఆ ఊరి పెద్ద. అతని ఇంట్లో పెండ్లి. 6 డబ్బాల నెయ్యి కావాలని రాజయ్య ధనయ్యను అడిగాడు. ధనయ్య ఆయన ఇంటికి కూడా కల్తీ నెయ్యి పంపాడు. ఆ నేతి వంటకాలు తిన్నవారందరికీ వాంతులయ్యాయి. అది తెలుసుకున్న రాజయ్య కోపంతో ధనయ్యను పిలిపించి పంచాయితీ పెట్టాడు. పంచాయితీలో ధనయ్య విచారణ జరిగింది. ధనయ్య దోషి అని తేలింది. అతనికి 3 శిక్షలు సూచించారు. ఏదైనా ఒక దానిని ఎన్నుకోమన్నారు. 1000 రూపాయలు జరిమానా చెల్లించమన్నారు. అమ్మో, రూపాయలా? చెల్లించనన్నాడు. 100 కొరడా దెబ్బలు తినమన్నారు. చేతకాదన్నాడు. కల్తీ నెయ్యి 1 కిలో తాగమన్నారు. ఇది లాభసాటిగా ఉన్నదని సరేనన్నాడు. నెయ్యి తాగటం మొదలుపెట్టి పూర్తిగా తాగలేకపోయాడు. సరే, 100 కొరడా దెబ్బలు తింటానన్నాడు. 50 దెబ్బల వరకు ఓర్చుకున్నాడు. ఆపై తట్టుకోలేకపోయాడు. చివరకు 1000 రూపాయలు జరిమానా కూడా చెల్లించాడు. బంగారు పాప. ప్రజ్ఞ చాలా తెలివైన అమ్మాయి. బడిలో టీచర్లకు, ఇరుగు పొరుగు వారికి, తోటి పిల్లలకు ఆమె అంటే ఎంతో ఇష్టం. ప్రజ్ఞ వాళ్ళ నాన్న ఆమెకు అప్పుడప్పుడు 1 రూపాయి ఇస్తూ ఉండేవాడు. వాటిని ప్రజ్ఞ ఖర్చు పెట్టకుండా దాచుకునేది. అలా కూడబెట్టిన రూపాయలతో ఒక అందమైన విమానం బొమ్మ కొనుక్కోవాలని ఆమె కోరిక. ప్రజ్ఞ బడికి వెళ్లే మార్గంలో ఒక చింత చెట్టు ఉంది. ఒకరోజు ఆ చెట్టు కింద కొయ్య బొమ్మలు తయారు చేసే దుకాణం వెలిసింది. ప్రజ్ఞ ఆ దుకాణంలోని బొమ్మలను చూడాలని వెళ్ళింది. అక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి. వాటిలో జిరాఫీ, ఏనుగు, కోతి, పులి బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. వాటిని ప్రజ్ఞ ఆశ్చర్యంతో తదేకంగా చూడసాగింది. బొమ్మలు తయారు చేయటానికి కర్రను చెక్కుతున్న రహీం ఆమెను చూశాడు. పాపా, ఏం కావాలి? బొమ్మలు బాగున్నాయా అని అడిగాడు. ప్రజ్ఞ తేరుకుని, చాలా బాగున్నాయి తాత. బొమ్మలంటే నాకు ఎంతో ఇష్టం. అందులో కీ ఇస్తే నడిచే విమానం బొమ్మంటే మరీ ఇష్టం. అది ఉందా అని అడిగింది. అటువంటి విమానం బొమ్మ లేదమ్మా, అది చాలా ఖరీదు. పట్టణంలో దొరుకుతుంది అన్నాడు రహీం తాత. కీ ఇస్తే నడిచే విమానం బొమ్మ రహీం తాత వద్ద లేకపోవటంతో ప్రజ్ఞ నిరుత్సాహపడింది. అయినా అక్కడ ఉన్న కొయ్య బొమ్మలు ఆమెకు బాగా నచ్చాయి. తాత, వీటన్నింటినీ ఎంత కమ్ముతావు అని అడిగింది. ఆమె ఆసక్తిని గమనించాడు రహీం తాత. అమ్మో, వీటన్నింటినీ కొనాలంటే 500-600 దాకా అవుతుంది. నీకు ఆడుకోవటానికి బొమ్మలు కావాలి అంతే కదా? నీకు వీలున్నప్పుడల్లా వచ్చి వీటితో ఇక్కడే ఆడుకో అని అన్నాడు. ఆ మాటలకు ప్రజ్ఞ చాలా సంబరపడింది. రోజూ సాయంత్రం వేళల్లో సెలవు రోజుల్లో ప్రజ్ఞ రహీం తాత దుకాణానికి వెళ్ళేది. అక్కడ బొమ్మలతో ఆడుకునేది. రహీం తాత బొమ్మలు తయారు చేస్తుంటే ఆసక్తిగా గమనించేది. ఒకరోజు, తాత, నీలా నేను బొమ్మలు తయారు చేయగలనా అని అడిగింది. నేర్చుకుని బాగా అభ్యాసం చేస్తే నాకంటే అద్భుతంగా బొమ్మలు తయారు చేయగలవు. అభ్యాసం కూసు విద్య అని రహీం తాత సమాధానమిచ్చాడు. ప్రజ్ఞ దుకాణానికి రాని రోజు రహీం తాతకు ఎంతో వెలితిగా అనిపించేది. ప్రజ్ఞకు అంతే. రహీం తాత అన్నా, అతడు తయారు చేసే కొయ్య బొమ్మలు అన్నా ఎంతో అభిమానం ఏర్పడింది. రహీం తాత కొయ్య బొమ్మలు తయారు చేసేటప్పుడు, కర్రను చెక్కేటప్పుడు ప్రజ్ఞకు రకరకాల కథలు, పాటలు చెప్పేవాడు. అప్పుడప్పుడు ఆమె కూడా బొమ్మలు తయారు చేయటంలో అతనికి సహాయం చేసేది. ఆ రోజు ఆదివారం. బడికి సెలవు. ఎప్పటిలాగే ప్రజ్ఞ రహీం తాత దుకాణానికి వెళ్ళింది. అప్పుడు అతను కర్రను బాడిసెతో చెక్కుతున్నాడు. తాత, వచ్చే ఆదివారం ఏప్రిల్ 23. ఆ రోజు నా పుట్టినరోజు తెలుసా? నాకు మా నాన్న పట్టులంగా జాకెట్టు కుట్టిస్తున్నాడు సంబరంగా చెప్పింది ప్రజ్ఞ. ఓహో, అలాగా? ఈ బంగారు పాప ఏప్రిల్ 23న పుట్టిందన్నమాట. ప్రజ్ఞ తల నిమురుతూ అన్నాడు రహీం తాత. తాత, నిన్న మా బళ్ళో శాంతి టీచర్ అక్బర్ బీర్బల్ కథ చెప్పింది.
చాలా తమాషాగా ఉంది అంది ప్రజ్ఞ. అలాగా? అయితే ఆ కథ ఏమిటో చెప్పమ్మా వింటాను అన్నాడు రహీం తాత కర్రను చిక్కుతూనే. ప్రజ్ఞ కథను చెప్పసాగింది. ఊ కొడుతూ విన్నాడు రహీం తాత. కర్ర బాగా పెడుసుగా ఉందేమో, చిన్న కర్ర ముక్క విసురుగా ఎగిరి అమాంతం రహీం తాత కంటికి బలంగా గుచ్చుకుంది. రక్తం కారసాగింది. ప్రజ్ఞ గాబరా పడింది. చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. అందరూ కలిసి రహీం తాతను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కంటికి తగిలిన గాయం తగ్గటానికి 4 రోజులు పట్టింది. కర్రను చెక్కేటప్పుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు పెట్టుకోవాలని డాక్టర్ సూచించాడు. లేకపోతే కళ్ళు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ప్రజ్ఞ డాక్టర్ చేసిన సూచన విన్నది. రహీం తాతకు కళ్లజోడు కొనివ్వాలని నిశ్చయించుకుంది. తను దాచుకున్న డబ్బును తీసుకుని డాక్టర్ వద్దకు పరిగెత్తింది. అతడే కళ్లజోళ్లు కూడా అమ్ముతాడు. తను తెచ్చిన రూపాయలు ఇచ్చి రహీం తాతకు మంచి కళ్లజోడు ఒకటి ఇవ్వమంది. కళ్లజోడు కొనటానికి నువ్వు తెచ్చిన డబ్బులు సరిపోవు. ఇంకా కావాలి అన్నాడు డాక్టర్. ప్రజ్ఞకు ఏం చెయ్యాలో తోచలేదు. కావాలంటే రహీం తాత నాకిచ్చిన రంగురంగుల కొయ్య బొమ్మలన్నీ తెచ్చిస్తాను. కళ్లజోడు ఇవ్వండి అని బతిమాలింది. ప్రజ్ఞ మంచితనం, దయాగుణం, పెద్దల పట్ల ఉన్న గౌరవం, ప్రేమ చూసిన డాక్టర్ ఆమెను అభినందించాడు. ఆమె ఇచ్చిన డబ్బుకే కళ్లజోడు ఇచ్చాడు. ప్రజ్ఞ పుట్టినరోజుకు ఆమె కోరుకున్న కీ ఇస్తే తిరిగే విమానం బొమ్మ కొనివ్వాలని అనుకున్నాడు రహీం తాత. తన దగ్గరున్న డబ్బులన్నీ తీసి లెక్క పెట్టాడు. డాక్టర్ తప్పనిసరిగా కళ్లజోడు వాడాలని చెప్పిన విషయం జ్ఞప్తికి వచ్చింది. కానీ విమానం బొమ్మకు, కళ్లజోడుకు సరిపోయే డబ్బులు లేవు. ముందు ప్రజ్ఞ ముచ్చట తీర్చాలి. తర్వాతే కళ్లజోడు అని నిర్ధారించుకున్నాడు. ప్రజ్ఞ పుట్టినరోజు రానే వచ్చింది. ప్రజ్ఞ పొద్దున్నే రహీం తాత ఇంటికి పరిగెత్తింది. ప్రజ్ఞ, ఏది ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు రహీం తాత. ఆమె కళ్ళు మూసుకుంది. తాత తను కొన్న విమానం బొమ్మకు కీ ఇచ్చి నేల మీద పెట్టాడు. ప్రజ్ఞను కళ్ళు తెరవమన్నాడు. శబ్దం చేస్తూ తిరుగుతున్న విమానం బొమ్మను చూసి కేరింతలు కొట్టింది ప్రజ్ఞ. రహీం తాత, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి అంది ప్రజ్ఞ. ఆశ్చర్యంగా చూసి కళ్ళు మూసుకున్నాడు రహీం తాత. అతడి కళ్లకు కళ్లజోడు పెట్టింది ప్రజ్ఞ. కళ్ళు తెరిచి చూశాడు రహీం తాత. ప్రజ్ఞ తన పట్ల చూపిన అభిమానానికి అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రజ్ఞ కోసం వెతుకుతూ వచ్చిన వాళ్ల నాన్న ఇది చూశాడు. తన కూతురుని చూసి గర్వపడ్డాడు. రహీం తాత ప్రజ్ఞను పొగుడుతూ ఉంటే పొంగిపోయాడు. తెలివి తక్కువ సీతయ్య. గుంజపండుగ అనే గ్రామంలో సీతయ్య ఉండేవాడు. సీతయ్య చాలా అమాయకుడు. ఒకసారి తన బంధువుల ఇంటికి పొరుగు ఊరు సిరిపురం వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యను అడిగాడు. ఆమె ముక్కుసూటిగా వెళ్ళండి అంది. ఓహో, ముక్కుసూటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు. ముక్కుసూటిగా పోతూ ఉండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది. సీతయ్య చెట్టెక్కాడు. కాని దిగడం ఎలాగో తెలియలేదు. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని చూడసాగాడు. దూరం నుంచి ఒక ఎడ్లబండి వస్తూ ఉండటం గమనించాడు. ఆ బండి రామయ్యది. బండిలో ఉన్న అతడిని సీతయ్య గుర్తుపట్టి బిగ్గరగా పిలిచాడు. ఆ కేకలకు రామయ్య బండి ఆపి, సీతయ్య, ఏమైంది? ఆ చెట్టెందుకెక్కావు అని అడిగాడు. మర్రి చెట్టు తన మార్గంలో ఎలా అడ్డొచ్చిందో చెప్పి దాటి వెళ్లేందుకు చెట్టు ఎక్కానని సీతయ్య తెలిపాడు. మరి నీకు చెట్టు దిగడం రాదా అని రామయ్య అడిగితే, లేదు, అందుకే ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య. నువ్వేమీ గాబరా పడకు, మెల్లగా ఓడలు పట్టుకుని జారు, నేను బండిపై నుండి నిన్ను అందుకుని దింపుతాను అన్నాడు. రామయ్య బండిపైన నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా సీతయ్య ఏయ్ మెల్లగా మెల్లగా అనటం మొదలుపెట్టాడు. దానితో ఎడ్లు ముందుకు కదిలాయి. ఇద్దరూ డామ్మని కింద పడ్డారు. రామయ్య సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు. రామయ్య కాలు బెణికింది. సీతయ్యకు మాత్రం గాయాలు ఏమీ కాలేదు. అయ్యో రామయ్య, గాయం బాగా తగిలిందా అని అడిగాడు సీతయ్య.
పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సహాయం చేద్దామంటే నాకు గాయమైంది. సరే అంతా నా ప్రారబ్ధం అన్నాడు. బెణికిన స్థలంలో నూనె రాస్తే తగ్గుతుంది అంటూ సీతయ్యకు డబ్బులిచ్చి దుకాణానికి వెళ్లి తీసుకురమ్మన్నాడు. సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళాడు. షావుకారు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు. తననందరూ తెలివి తక్కువ వాడంటారని సీతయ్య జ్ఞాపకం తెచ్చుకొని ఆ షావుకారుని నూనె ఇంతేనా? కొసరు ఏమీ పోయవా? అని అడిగాడు. అప్పుడు షావుకారు గిన్నె నిండుగా నూనె ఉంది కదా, కొసరు పోసేందుకు ఖాళీ లేదు కదా అన్నాడు. కొసరు పోయటం తప్పించుకోవాలి అనుకుంటున్నాడనుకొని చూడు, ఈ గిన్నె అడుగు భాగం లొట్టగా ఉంది, ఇక్కడ పొయ్యి అని గిన్నెను వంచాడు. అంతే, ఆ గిన్నెలోని నూనె నేలపాలైంది. అతని తెలివి తక్కువతనానికి షావుకారు నవ్వుకున్నాడు. ఏమిటి నవ్వుతున్నావు? నవ్వితే కొసరు అడగననుకుంటున్నావా? పోసి తీరాల్సిందే అన్నాడు. షావుకారు ఆ గిన్నె అడుగు భాగం లొట్టలో నూనె పోశాడు. సీతయ్య దానిని జాగ్రత్తగా పట్టుకుని రామయ్య దగ్గరకు వచ్చాడు. సీతయ్య, ఏమిటి గిన్నెను బోర్లించి పట్టుకున్నావు? నూనె తేలేదా అని అడిగాడు. తాకేం, ఇదిగో చూడు, ఇది కొసరు మాత్రమే, అసలు నూనె గిన్నెలో ఉంది అని గిన్నెలో నూనె చూపబోయాడు. అంతే. రామయ్య సీతయ్య తెలివి తక్కువతనానికి జాలిపడి, సీతయ్య, ఎలా బతుకుతున్నావయ్యా? 10 మందిని చూసి తెలుసుకోవాలి అన్నాడు. సీతయ్య కూడా చాలా బాధపడి, నేను నా తెలివిని పెంచుకుంటాను, అసలు తెలివి అంటే ఏమిటి అని అడిగాడు. సీతయ్యకు ఎంత చెప్పినా లాభం లేదనుకుని సమయస్ఫూర్తి కలిగి ఉండాలి అని చెప్పాడు. రామయ్య కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు. సీతయ్య సమయస్ఫూర్తి గురించి ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు. కొంత దూరం పోయేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది. ఇస్త్రీ షాపు యజమాని సమ్మయ్యను సమయస్ఫూర్తి అంటే ఏమిటి అని అడిగాడు. సమ్మయ్య సీతయ్యకు ఎలా చెప్పాలా అని ఆలోచించాడు. చూడు, నేను ఈ టేబుల్పై చెయ్యి ఉంచాను, నీవు గట్టిగా నా చేతిపై ఒక గుద్దు గుద్దు అన్నాడు. ఇదేమిటి, సమయస్ఫూర్తి గురించి అడిగితే చేతిపై కొట్టమంటున్నాడు? ఒకవేళ ఇతను చెప్పినట్లు చేయకుంటే సమయస్ఫూర్తి గురించి చెప్పడేమో అనుకుని సీతయ్య ఒక గుద్దు గుద్దాడు. అప్పుడే సమ్మయ్య చటుక్కున తన చేతిని తీసేశాడు. అంతే, సీతయ్య చెయ్యి ఆ టేబుల్ను బలంగా తాకింది. అబ్బా, ఇదేమిటయ్యా, నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఎలా చేశావు అన్నాడు సీతయ్య. సమయస్ఫూర్తి అంటే నీకు అర్థం కావాలని ఇలా చేశాను. నీవు గుద్దేటప్పుడు ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది? నాకు దెబ్బ తగిలి ఉండేదే. అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. ఇదే సమయస్ఫూర్తి అంటే అని సమ్మయ్య వివరించాడు. ఓహో, సమయస్ఫూర్తి అంటే ఇంతేనా, అర్థమైంది అని తల ఊపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు. సాయంత్రానికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. తను కూడా తెలివిగలవాడని నిరూపించుకోవాలి, తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి అని తహతహలాడాడు. అక్కడే ఉన్న తన బావమరిదిని పిలిచాడు. అతను, ఏం బావా, ఏంటి అంటూ వచ్చాడు. నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో చూపిస్తా చూడు అంటూ టేబుల్ కోసం వెతికాడు. కానీ అక్కడ టేబుల్ కనిపించలేదు. నేను నా చేతిని ముఖంపై ఉంచుకుంటాను, నీవు బలంగా నా చేతి మీద గుద్దు అన్నాడు. తన బావ సంగతి బాగా తెలుసు అతడికి. అతను చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడో అనని ఒక గుద్దు గుద్దాడు. సీతయ్య తన సమయస్ఫూర్తిని ప్రదర్శించటానికి తన చేతిని ముఖంపై నుండి తీశాడు. అంతే. పుదం. పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపార నిమిత్తం చాలా ధాన్యాన్ని నిల్వ చేసేవాడు. అయితే అతని ఇంట్లో అనేక ఎలుకలుండేవి. అవి ప్రతిరోజు ధాన్యం సంచులపై దాడి చేసి వాటిలో రంధ్రాలు చేసి పిండి ధాన్యాలను చిందరవందర చేసి నాశనం చేసేవి. ఎలుకలు చేసే నష్టాన్ని చూసి వ్యాపారి తీవ్ర ఆవేదనకు గురి అయ్యాడు. ఎలుకల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించటానికి వ్యాపారి ఒక ఆలోచన చేశాడు. ఎలుకలను అదుపు చేయటానికని ఇంట్లో ఒక పిల్లిని తెచ్చి పెంచాడు. ఇంట్లోకి వచ్చిన కొత్త పిల్లి తన పని మొదలుపెట్టింది. ప్రతిరోజు ఎలుకలను పట్టి తినటం ప్రారంభించింది. ఎలుకలు ఒకదాని తర్వాత మరొకటి కనిపించకుండా పోవటం మొదలైంది. ఇంతలో మిగతా ఎలుకలు ఈ పరిస్థితిని గమనించి భయపడిపోయాయి. ఇక తమ రక్షణ కోసం ఎలుకలందరూ ఒక సమావేశం ఏర్పాటు చేశాయి.
సమావేశంలో ప్రతి ఎలుక భయంతో తలలు వంచుకొని తమకు ప్రాణాపాయం ఏర్పడుతుందని అనుకున్నాయి. అప్పుడు ఒక ముసలి ఎలుక ముందుకు వచ్చి, మనం సాహసం చేయలేకపోతే ఈ పిల్లి మనలను ఒక్కొక్కటి పట్టుకుని తింటూనే ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఒక గొప్ప యోజనతో ముందుకు వెళ్ళాలి అని అన్నది. అందులో ఒక జ్ఞానవంతమైన ఎలుక ఒక ఆలోచనను సూచించింది. ఒక గంట కడితే అది ఎప్పుడు మన దగ్గరకు వస్తున్నదో ఆ ధ్వని ద్వారా మనకు ముందే తెలుసుకోవచ్చు. అప్పుడు మనం జాగ్రత్తగా కలుగలోకి పారిపోవచ్చు అని. ఈ ఆలోచన విని అందరూ సంబరపడిపోయాయి. ఇది చాలా మంచి ఆలోచన అని, పిల్లిని తట్టుకోవటానికి దారి అని భావించాయి. కానీ సమావేశంలో ఉన్న ఎలుకలందరూ ఆలోచనలో పడ్డాయి. టక్కున లోతైన ప్రశ్న లేవరెత్తారు. పిల్లి మెడలో గంటను ఎవరు కడతారు? ఈ ప్రశ్న తలెత్తిన వెంటనే అందరూ మౌనంగా ఆలోచించాయి. ఆ పని చేయటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎలుకలందరూ ఆ పని చేయటానికి భయపడ్డాయి. అందులో చివరికి ఎవరూ పిల్లి మెడలో గంట కట్టే సాహసానికి ఒప్పుకోలేదు. కథ యొక్క నీతి: చెప్పటం సులభం, కానీ చేయటం కష్టం. చెట్టు సాక్ష్యం: అవంతిపురంలో ధనగుప్తుడు, నందిగుప్తుడనే వర్తకులు ఉండేవారు. వాళ్ళు పొరుగు దేశాలకు వెళ్లి వ్యాపారం చేశారు. వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. బాగా డబ్బు సంపాదించారు. తమ నగరానికి తిరిగి వచ్చారు. వ్యాపారం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరు మరో వ్యాపారం చేయాలనుకున్నారు. అంతవరకు సొమ్ము దాచాలి. ధనం దాపరికం, సేద్యానికి వెల్లడి అన్నారు కదా. సొమ్ము ఎక్కడ దాచాలి అని ఆలోచించారు. చివరకు ఊరి బయట చెట్టు కింద దాచాలనుకున్నారు. ఇద్దరూ కలిసి వెళ్లారు. చెట్టు కింద గొయ్యి తవ్వి డబ్బు దాచారు. డబ్బుకు లోకం దాసోహం అని ధనగుప్తుడి నమ్మకం. అతనికి దురాశ పుట్టింది. మొత్తం సొమ్ము తానే కాజేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి చెట్టు దగ్గరకు వెళ్లి ధనమంతా తెచ్చుకున్నాడు. ఇంట్లో దాచాడు. ఉలుకు పలుకు లేకుండా ఊరుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత స్నేహితులిద్దరూ డబ్బు తెచ్చుకోవాలనుకున్నారు. కలిసి చెట్టు దగ్గరకు వెళ్లారు. ధనగుప్తుడు మాత్రం తేలుకుట్టిన దొంగలా చూస్తూ నిలుచున్నాడు. నందిగుప్తుడే గోతిని తవ్వాడు. అందులో సొమ్ము లేదు. ఆశ్చర్యపోయాడు. స్నేహితుడి వైపు తిరిగాడు. అన్నీ తెలిసిన ధనగుప్తుడు కోపం నటించాడు. నోరుంటే పోరు గెలుస్తుందని నందిగుప్తుడిపై విరుచుకుపడ్డాడు. నీవే ద్రోహబుద్ధితో మొత్తం సొమ్ము కాచేశావు. ఇప్పుడు నక్క వినయాలు నటిస్తున్నావు అన్నాడు. ధనగుప్తుడి మాటలకు నందిగుప్తుడికి కూడా కోపం వచ్చింది. ధర్మానికి పోతే కర్మం చుట్టుకున్నది అన్నట్లుంది వరస. నన్నే దొంగ అంటావా? ఇలా ఇద్దరూ పోట్లాడుకున్నారు. తగువ తేలలేదు. తీర్పు కోసం రాజు వద్దకు వెళ్లారు. ధనగుప్తుడు, నందిగుప్తుడు ఇద్దరూ విషయాన్ని రాజుకు వివరించారు. నందిగుప్తుడే ధనం దొంగలించటానికి ఆధారమేమిటని అన్నాడు రాజు. దొంగకు ధైర్యమెక్కువ అన్నట్లు ధనగుప్తుడు జంకు గొంకు లేకుండా నిలబడ్డాడు. ఇందుకు చెట్టే సాక్ష్యం చెబుతుంది. కావాలంటే పరీక్షించుకోండి, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నాడు. మరునాటి ఉదయం చెట్టు దగ్గరకు వెళ్లి పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ధనగుప్తుడు ఇంటికి వచ్చాడు. జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. చెట్టుకు తొర్ర ఉంది. అందులో దాక్కొని రాజు అడిగినప్పుడు సాక్ష్యం చెప్పమని తండ్రిని కోరాడు. నమ్మిన మిత్రునికి ద్రోహం చెయ్యరాదు అని తండ్రి ధనగుప్తుడికి బుద్ధి చెప్పాడు. కాని ధనగుప్తుడు తండ్రి మాటలను పెడచెవిన పెట్టాడు. పోగాలం దాపరించిన వాడికి పెద్దల మాటలు చెవికెక్కవు కదా. తండ్రి ఏమీ చెప్పలేకపోయాడు. దైవం మీద భారం వేసి ఉదయమే వెళ్లి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మరునాడు రాజు పరివారంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. రాజు చెట్టును చూసి, ఓ వృక్షరాజమా, వీళ్ళిద్దరూ నీ వద్ద దాచిన సొమ్ము ఏమైంది చెప్పు అని అడిగాడు. అప్పుడు చెట్టు తొర నుండి, మహారాజా, నందిగుప్తుడే ఆ సొమ్ము కాజేసి తీసుకువెళ్ళాడు. ధనగుప్తుడు ఏ పాపం ఎరుగడు అనే మాటలు వినిపించాయి. రాజు ఆశ్చర్యపోయాడు. కొంతసేపు ఆలోచించాడు. భటులను పిలిచి చెట్టు తొర్రలో గడ్డివేసి పొగ పెట్టమన్నాడు. ఆ పొగకు ఊపిరి సలుపక ధనగుప్తుడి తండ్రి వెలుపలికి వచ్చాడు. జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కడుపు తీపితో బుద్ధి గడ్డి తిని నా కుమారుని మాట విన్నాను, నన్ను క్షమించండి అని కోరాడు. రాజు ధనగుప్తుడికి శిక్ష విధించాడు. నందిగుప్తుడికి రావలసిన సొమ్మును ఇప్పించాడు.
ధనగుప్తుడి తండ్రిని మన్నించి వదిలివేశాడు. కుందేలు తెలివి. ఒక అడవిలో పెద్ద సరస్సు ఉండేది. ఆ సరస్సు ఒడ్డున ఉన్న పొదల్లో చాలా కుందేళ్లు నివసించేవి. సరస్సు చుట్టూ ఉన్న అడవి అంతా కలయ తిరిగేవి. దుంపలు కాయలు తినేవి. సరస్సులోని నీరు తాగేవి. ఆడుతూ పాడుతూ హాయిగా జీవించేవి. వాటికి సుబుద్ధి అనే ముసలి కుందేలు నాయకత్వం వహించేది. కుందేళ్లకు ఎటువంటి కష్టం వచ్చినా తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఎదుర్కొని కాపాడేది. కాలమంతా ఒకే రీతిగా సాగదు కదా. కష్టాలు సుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఒకసారి ఈ కుందేళ్లకు ఒక కష్టం వచ్చింది. పక్కనున్న అడవి నుండి ఒక ఏనుగుల గుంపు వచ్చింది. కుందేళ్లుండే పొదలను తొక్కుకుంటూ సరస్సు చేరింది. చాలా కుందేళ్లు వాటి కాళ్ల కింద పడి గాయపడ్డాయి. సరస్సులో ఏనుగులు ఎంతో కోలాహలం చేశాయి. నీళ్లను తొండాలతో చిమ్ముకున్నాయి. ఆనందంగా ఒకదాన్ని మరొకటి తోసుకున్నాయి. సరస్సునంతా బురదమయం చేశాయి. మళ్లీ పొదలను తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి. కుందేళ్లన్నీ బెదిరిపోయాయి. ఆ రోజు రాత్రి వెన్నెల్లో కుందేళ్లన్నీ సమావేశమయ్యాయి. ఏనుగుల వల్ల కలిగిన ఇబ్బందులను గురించి చర్చించాయి. వీటి బారి నుండి ఎలాగైనా తమను కాపాడమని సుబుద్ధిని వేడుకున్నాయి. సుబుద్ధి కూడా తీవ్ర ఆలోచనలో పడింది. మిత్రులతో కలిసి మంత్రాంగం చేసింది. అటూ ఇటూ తిరుగుతూ కాకతాళీయంగా ఆకాశం వైపు చూసింది. వెన్నెల వెదజల్లుతున్న చంద్రుడు కనిపించాడు. అప్పుడు దానికి తళుక్కుమని ఒక ఆలోచన తట్టింది. దాన్ని అమలు చేయాలి అనుకున్నది. కుందేళ్లకు అభయమిచ్చి పంపేసింది. మరుసటి రోజు సుబుద్ధి ఏనుగులు వచ్చే మార్గంలో గుట్టపై ఉన్న రాయి మీద నిలబడింది. వాటి రాక కోసం ఎదురుచూడసాగింది. ఇంతలో ఏనుగుల అలికిడి వినపడింది. ఏనుగుల రాజు చతుర్దంతి ముందు రాగా ఏనుగులన్నీ వెనుక వస్తున్నాయి. గజరాజుతో సుబుద్ధి నమస్కారం అంది. మాటలు విన్న చతుర్దంతి చుట్టూ కలయ చూసింది. రాతిమీద ఉన్న కుందేలును గుర్తించింది. తొండం పైకెత్తి ఎవరు నువ్వు అని కోపంతో ఘీంకరించింది. సుబుద్ధి భయపడలేదు. శాంతమూర్తిగా ఉండే చంద్రదేవునికే మీరు ఆగ్రహం కలిగించారు. సరస్సును అపవిత్రం చేశారు. మీరు తక్షణం ఈ అడవి విడిచి వెళ్ళాలి. లేకుంటే చల్లని కిరణాలిచ్చే చంద్రదేవుడు అగ్నికిరణాలను ప్రసరించి మిమ్మల్ని దహిస్తాడు అని చెప్పింది. తొణుకు బెణుకు లేకుండా ధైర్యంగా సుబుద్ధి పలికిన పలుకులకు చతుర్దంతి ఆలోచించింది. కుందేలా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను అంది. అందుకు సుబుద్ధి, గజరాజా, రాత్రికి వెన్నెల రానియండి, మా చంద్రదేవుని ఉగ్రరూపం చుద్దురుగాని అంది. ఆ రోజు పున్నమి రాత్రి. ఆకాశంలో చంద్రుడు బంగారు పళ్లల్లా వెలిగిపోతూ వచ్చాడు. అప్పుడు సుబుద్ధి చతుర్దంతిని సరస్సు దగ్గరకు తీసుకువెళ్ళింది. నీటిలో చంద్రుని ప్రతిబింబాన్ని చూపింది. నీటి అలల్లో చంద్రబింబం ఎర్రగా కదులుతూ కనిపించింది. చూశావా గజరాజా, చంద్రదేవుడు ఉగ్రరూపంతో ఎలా వణికిపోతున్నాడో అని చెప్పింది. అది చూశాక చతుర్దంతి నిజంగానే హడలిపోయింది. తన అనుచరులను వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. మరలా సరస్సు వైపు తిరిగి చూడలేదు. ఆనందంతో కుందేళ్లు గంతులేశాయి. సుబుద్ధిని కీర్తించాయి. ఆపై ఎంతో సుఖంగా జీవించాయి. బలహీనులైన బుద్ధి కుశలత ఉంటే బలమైన శత్రువుల నుండి తమని తాము రక్షించుకోవచ్చు. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇలాంటి మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.